ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ప్రకటింతును సమయమందు అసమయమునందు, సమయమందు అసమయమునందు. బైబిల్ తరగతికి కూడా వచ్చిన అందరికీ వందనాలండి. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మరి ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 20వ అధ్యాయము 21వ అధ్యాయం 36వ వచనం అండి. కాబట్టి మీరు జరగబో వాటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని చెప్పాను. మనం ఉన్నటువంటి క్రైస్తవ జీవితంలో మరి క్రైస్తవులు ఆలోచన చేయవలసింది ఏంటని మనం ఆలోచన చేస్తే, మన భక్తి జీవితాన్ని మనం ఏం చేయాలండి? జాగ్రత్తగా మనం కొనసాగించాలి. అంటే మన భక్తి జీవితంలో మనం మెలకువ అనేది కలిగి ఉండాలండి. అంటే ఏ విధంగా మనం జాగ్రత్త చేసుకోవాలి మన భక్తి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, వాక్యం చెప్పినట్లుగా మరి మనం రాగో ఉగ్రతను మరి తప్పించుకోవాలంటే మరి ఏ విధంగా ఉండాలి దేవుని వాక్యం చెప్తుందంటే చూడండి. కాబట్టి మీరు జరగబో వాటి నెలను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి గలవారగునట్లు. మనం మనిషి కుమారుని ఎదుట అంటే దేవుని కుమారుని ఎదుట మనం శక్తి వారిగా ఉండాలంటండి. అంటే మనకి మరి మనిషి కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి గలవారగునట్లు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడ పుట్టినోట్లో మనం ఆలోచన చేసినప్పుడు మరి పాతులుగా ఎంచబడినట్లు అని రాయబడిందండి. అంటే మనం మనిషి కుమారుని ఎదుట నిలవబడాలి అంటే మనం శక్తి వలగారుగా అవ్వాలి. మరి మన జీవితంలో శక్తిమంతులుగా ఉండాలంటే మరి దేవుని వాక్యం ఏం చెప్తుంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను. అంటే క్రైస్తవ జీవితంలో మరి ప్రాముఖ్యంగా అవసరమైంది ఏంటని మనం ఆలోచన చేస్తే ఎప్పుడు మనం ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. అంటే ఎంత ఎక్కువగా మనం ప్రార్థనలో ఉంటామో అంత ఎక్కువగా దేవుని ఎదుట నిలబడటానికి శక్తి గలవారం అవుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రార్థన అనేది అవసరం అండి. మనం చాలా విషయాలు మరి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఎప్పుడు ప్రార్థన చేయాలంటండి? అంటే ప్రార్థన చేయడానికి సమయం అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. మనం ఎప్పుడైనా కూడా ఏం చేయొచ్చండి? ప్రార్థన చేయొచ్చు. కాబట్టి క్రైస్తవ జీవితంలో అవసరమైంది ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ప్రార్థన అనేది ఖచ్చితంగా అవసరం. మనం రోజుకి ఎన్నిసార్లు ప్రార్థనలో ఉంటున్నామండి? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నాం? కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి మరి ఇష్టపడరో తెలియదు, కానీ ప్రార్థన అనేది కంపల్సరీ క్రైస్తవుని యొక్క జీవితంలో ఉండాలండి. ఎందుకంటే మనం శక్తివంతవారుగా అవ్వాలంట. చాలామంది వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారు, కానీ దేనికి ప్రాధాన్యత ఎవరండి? ప్రార్థన చేసుకోవడానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన చాలా అవసరం. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? దేవుణ్ణి అడుగుతాం. ఉద్యోగం కావాలన్నా దేవుణ్ణి అడుగుతాం. మరి మనకి బాధలు, ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు ఏది వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా ప్రతి ఒక్క వ్యక్తి ఏమడుగుతాడంటే ప్రార్థన. చూడండి, ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత కొంతమంది వచ్చి మరి దైవజనుల ద్వారా ఏం చేస్తారండి? ప్రార్థన చేయమని అడుగుతారు. అంటే ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో చాలా వాల్యుబుల్ అండి.
అందుకే ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మరి మనం రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మరి మెలకువగా ఉండాలని చెప్పేసి మరి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ఎపిసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎపిసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము ఇక్కడ ఆలోచన చేద్దామండి. దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండెడి. ఇక అపోస్తలుడైన పౌలు ఎపిసీలకు రాస్తూ మరి ఏం తెలియజేస్తున్నాడంటే, మరి దాన్ని గూర్చి నేను మాట్లాడినప్పుడు దేని గురించి అంటే సువార్త గూర్చి, మరి సువార్తను గూర్చి నేను ధైర్యంగా తెలియజేయటానికి దేవుడు నాకు వాక్శక్తినిస్తాడు. అలాగే నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ఏం చేయాలంటండి? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. మనం విజ్ఞాపన చేయాలండి. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుంటున్నామంటే మరీ ముఖ్యంగా మన ప్రార్థనలో మరి దైవ సేవకులు జ్ఞాపకం చేసుకోవాలి, దైవజనులు జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎందుకంటే దైవజనులు అనేక ప్రాంతాలకి దేవుని సేవకు వెళ్తున్నప్పుడు మరి ఎటువంటి ఆటంకము లేకుండా మరి సువార్త పనిలో దేవుడు బాగా వాడబట్టడానికి, లేకపోతే ఆరోగ్యం కలిగి ఉండడానికి మరి సంఘం అంతా ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. ఆనాడు పేతురుని బంధించినప్పుడు సంఘం అంతా ఏం చేసిందంటండి? సంఘం అంతా ప్రార్థన చేసింది. మరి మీ సేవకుడు మీ అందరి కోసం ప్రార్థన చేస్తాడంటే మరి సంఘం అంతా ఏం చేయాలంటే మరి విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండండి అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. మనం ఎలా ప్రార్థన చేయాలంటే మరి చూడండి, నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండడి. మన క్రైస్తవ జీవితంలో విజ్ఞాపన అనేది చాలా అవసరం. ప్రార్థన అంటే 1 నిమిషం 2 నిమిషాలు చేసేది కాదండి. అలాగని గంటలు చేయమని కూడా కాదు. మన ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండాలి అంటే మరి దేవునికి అనుకూలంగాను దేవుడు అనుగ్రహించే విధంగా మనం మాట్లాడాలి. ఎప్పుడు కూడా మన విజ్ఞాపన కూడా ఎలా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా దేవుడిని అడిగినప్పుడు మరి మొరపెడుతూ మరి దేవుణ్ణి మనం పట్టుదలతో అడగాలి. చాలామంది ప్రార్థన చేయడానికి ఏం చేస్తారండి? ఇసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అవునా కాదండి? చేస్తారు ప్రార్థన, చేసిన వెంటనే 2-3 వారాలు ఏమైపోవాలి? ఇంట్లో కార్యం జరిగిపోవాలి. జరగకపోతే ఏమవుతుందండి? దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు. నాకు ట్రైనింగ్లో ఒక అబ్బాయి ఉండేవాడండి. అబ్బాయి అంటే కరెక్ట్గా ఉంటున్నాను అనుకునేవాడు. కరెక్ట్గా ఉంటున్నాను, నేను ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆలోచన చేసుకునేవాడు. నేను ఆ వ్యక్తిని గమనించేవాడినండి. ఆ వ్యక్తి మాట్లాడే విషయంలో కానీ లేకపోతే వాక్య విషయంలో కానీ ప్రార్థనలో కానీ కరెక్ట్గా ఉంటున్నట్టుగా ఉండేవాడు. ఒకరోజు ఏమైందంటే మామూలు ఏదో దయ్యం పట్టమంటారు కదండి, ఆ విధంగా వచ్చి ఆ అబ్బాయి మీద పడిందంట. తర్వాత రోజు కృంగిపోతున్నాడు. ఇంకెవరితో మాట్లాడట్లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. అసలు ఏమైందని తెలుసుకుంటే ఇలా జరిగింది బ్రదర్ అని చెప్తున్నాడు నాతో. సాధారణ ఎవరిని డిస్టర్బ్ చేస్తాడండి? ఎక్కువగా ఎవరిని డిస్టర్బ్ చేస్తాడు? నీతిగా ఉన్నవాడిని డిస్టర్బ్ చేస్తాడు ఎప్పుడు కూడా. కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగిపోవాలంటే జరిగిపోవండి ఎప్పుడు కూడా. దేవుడు నీకు ఇవ్వాలనుకున్న సమయానికి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. కానీ విసక్కూడదు ఎప్పుడు కూడా. మనం నిత్యం విసుక్కోకుండా ఏం చేయాలంటే ప్రార్థనా విజ్ఞాపనలు తెలియజేయాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందండి, ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా అవసరం. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది విస్తారంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. విస్తారంగా ప్రార్థన చేసినప్పుడు ఏమొస్తాయండి? ప్రార్థనలోని కొన్ని ప్రార్థనలో దోషాలు వస్తాయి తప్ప ఏముండదు. ఎందుకంటే ప్రార్థన నీకు ఏం కావాలి, నీకు ఏం అవసరం అది దేవుడిని అడగాలి.
అంతేగాని చిన్నగా ప్రార్థన చేస్తే ఎవరు ఏదనుకుంటారో, పెద్దగా ప్రార్థన చేస్తే ఎవరు ఏదనుకుంటారు. కొంతమంది చిన్నదానికి కూడా ఎంత పెద్ద ప్రార్థన చేస్తారండి, పావుగంట ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ కంటెంట్ ఏంటి, నీకు ఈ దేవునితో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మనస్ఫూర్తిగా నువ్వు దేవునికి తెలియజేయి. అంతేగాని పేడలో ఏగనే ఎందుకో పనికిరాని వాడిని ఈ వాక్యం ఎక్కడ చెప్పలేదండి. వాళ్ళంటే అబ్రహాం దినాల్లో వాళ్ళు ఆ విధంగా తగ్గించుకునేవాళ్ళు. కానీ ఈనాడు ఎలా ఉంటారంటే తిట్టేసుకుంటున్నారో తిట్టేస్తున్నారు కూడా ప్రార్థనలో. అండ్ అవునా కాదా? అంతగా నీకు బాగా తగ్గించుకోవాలని అంటే దేవుడిచ్చిన వాక్యం ద్వారా తగ్గించుకో. సరసూక్తులైనను బూతులైన ఉచ్చరింపకూడదు అన్నప్పుడు నేను ఎదవని పనికి మానవుడు ఇవన్నీ ఎందుకంటే ప్రార్థనలోని ఇవన్నీ అవసరమా? అసలు చేసిన ప్రార్థనే కరెక్ట్ కాదు, మళ్ళీ దేవుడు అంగీకరించాలి. ఎందుకంటే మనము దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. భయం అనేది ఉండాలి మనకి. చాలా భయము కలిగి భక్తితో తగ్గించుకుని మనం ప్రార్థన చేయాలి. చూడండి, శంకరు ఏ విధంగా ప్రార్థన చేశాడు, దేవా పాపనైనా నన్ను కరుణించమని ఆకాశం వైపు చూటుకు అంటే భయపడ్డాడు. ధైర్యము చాలక అనే మాట ఉంది. ఆకాశం వైపు చూడు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపనేమని సింపుల్గా ఏమన్నాడండి, పాపని. చాలామంది ఏంటంటే ప్రార్థనలో పాపం కూడా ఉచ్చరించేస్తారు, ఏంటో అర్థం కాదు. ఎలా చేశారో కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ఎప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేయనప్పుడు మన మాటలు కొద్దిగానే ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడున్నాం, భూమి మీద ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడు, పైన ఉన్నాడు ఆయన. భూమి ఏంటంటే ఆయన పాదపీఠం, అంటే ఆ పాదాల దగ్గర ఉన్నాం మనం. కాబట్టి మన ప్రార్థన ఏ విధంగా ఉండాలో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రార్థన అనేది ఖచ్చితంగా మనం చేస్తున్నప్పుడు వాక్యం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే చాలామంది ప్రార్థన అంటే ఏదో అడిగేస్తూ ఉంటారు, కానీ మరి నేను దేవునితో మాట్లాడుతాను, అసలు దేవుడిని ఏం అడుగుతున్నాను. మనం ప్రార్థన చేస్తే మనం భౌతికమైన ఎక్కువ అడుగుతున్నామా, ఆత్మానుసారం ఎక్కువ అడుగుతున్నామా ఏంటి ఆలోచన చేస్తామా? నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా మా పిల్లల్ని దీవించు, ఇంక అంత మాటలు దీవించడమే. కానీ దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అటువంటి అర్హత కలిగిన జీవితం మనం కలిగి ఉన్నామా? ఎందుకంటే మీరందరూ కూడా ఆలోచన చేయండి. మనం బైబిల్ తరగతికి ఎందుకు వస్తున్నాం అనేది ఆలోచన చేయండి. వచ్చి వెళ్ళిపోతే అలాగ అందరూ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అది కాదండి. మనం ఎందుకు వస్తున్నాం ఏంటనేది, మన దేవుని సన్నిధానికి వస్తున్నామంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని నేర్చుకుని మన ఆత్మను మనం బలపరుచుకోవడానికి వెళ్ళాలి, బలపరుచుకుని. కాబట్టి ఈ సమయంలో ఇంకా మనము మరి ఆలోచన చేసినప్పుడు మరి లోకాసు వార్త మరి 21వ అధ్యాయము మరి 36వ వచనము, అంటే మనం దేవుని ఎదుట నిలబడటానికి ఏం పొందుకోవాలంటండి, శక్తిని పొందుకోవాలంట. మరి శక్తిని పొందుకోవాలంటే మరి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందని మనం ఆలోచన చేసినప్పుడు మన ఆత్మకి శక్తి కలిగి ఉండటానికి ఏంటండి, ఏం కావాలండి, ఆత్మీయ ఆహారం అనేది కావాలి. దేవుని వాక్యం అనేది శక్తి కలదు. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఎక్కువగా మరి వాక్యంలో ఎక్కువగా ఎప్పుడైతే మనం వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటామో ఖచ్చితంగా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా వ్యక్తి ఏమవుతాడంటే మరి శక్తి పొందుకుంటాడనే విషయము మరి దేవుని వాక్యము మరి తెలియజేస్తూ ఉంది. అలాగే ఇంకా మరి లోకాసు వార్త 12వ అధ్యాయము, లోకాసు వార్త 12వ అధ్యాయము, లోకాసు వార్త 12వ అధ్యాయము 38వ వచనము ఆలోచన చేసినప్పుడు, మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను మెలకువగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. మనం ఎలా ఉండాలంటే అండి, ఎప్పుడు కూడా
మరి మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలంట. అంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మెలకువగా ఉండడం అంటే నిద్ర మానేసి కూర్చోవడం అని మాత్రం కాదండి. మెలకువగా అంటే మన ఆత్మీయ జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ రెండవ రాకడ వచ్చిందనుకోండి, మనం ఎత్తపడతామా? నువ్వు ఎత్తపడటానికి సిద్ధంగా ఉన్నావా? ఆ విధంగా మనం మెలకువ కలిగి ఉంటాం తప్ప, మరి మెలకువ అంటే ఇక్కడ మరియు ఆయన రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను నీ దాసులు మెలకువగా ఉండేట కనుగొనను. ఆ దాసులు ఎలా అంటండి? ధన్యులని చెప్పబడుతుంది. కాబట్టి మన జీవితంలో జీవించే జీవితంలో మనం ప్రతిరోజు ఆలోచించుకుంటామండి. ఒకవేళ రెండో అక్కడ వస్తే నా పరిస్థితి ఏంటని ఎప్పుడన్నా ఆలోచన చేసుకుంటామా? ఎందుకంటే మన జీవితంలో మనం కొన్ని విషయాలు ఎప్పుడు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు కిరణా కూడా దగ్గరికి వెళ్తామండి, లిస్ట్ అంతా అట్టుకెళ్తాం. ఏమన్నా మర్చిపోతే ఎలా ఉంటుంది? ఏమన్నా మర్చిపోతామండి? మర్చిపోం. ఎందుకంటే మళ్ళీ వెనక్కి తిరగడం కూడా ఇబ్బంది కొంతమందికి. కానీ భౌతిక విషయంలోనే మనం ఇంత జాగ్రత్తగా ఉంటున్నాము అంటే మరి ఆత్మీయ పరంగా మనము దేవునికి పట్ల ఏం ఆలోచన కలిగి ఉన్నాము. అయితే మన జీవితంలో మనం మరి రెండో రాకడ వచ్చినట్లయితే ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను దేవునితో పాటు వెళ్ళగలనా లేదా అనేది పరీక్ష మనం ఎప్పుడు చేసుకోవాలి. మెలకువగా ఉండటం అంటే మన జీవితాలు మనం పరీక్ష చేసుకోవటమేనండి. మరి మెలకువగా ఉండటం అంటే వాక్యం ద్వారా మన జీవితాలు మరి వాక్య ప్రకారంగా ఉన్నాయి లేదని మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన ఎప్పుడు వస్తాడనే విషయం కూడా మనం చెప్పలేదు. మరి ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా మనము మరి దేవునిలో ఎదగటానికి ఎప్పుడు కూడా మన జీవితాలు ఆత్మీయంగా మనం బలపరుచుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మరి దేవుని వాక్యము మరి తెలియజేస్తూ ఉందండి. అలాగే మరి రెండవదిగా మనం ఎలాంటి మెలకువ మరి ఉండాలని మనం ఆలోచన చేసినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయం అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. మనం ఏ బుద్ధి కలిగి ఉండాలంటండి? నిర్భరమైన బుద్ధి అంటే స్థిరమైన బుద్ధి. నిర్భరమైన బుద్ధి అంటే ఎప్పుడు కూడా మన బుద్ధి ఎలా ఉందంటే స్థిరంగా ఉండాలని చెప్పేసి మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మన బుద్ధి అనేది ఎప్పుడు కూడా మరి స్థిరమైన బుద్ధి అంటే మంచి బుద్ధి మనం కలిగి ఉన్నప్పుడు మరి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుందంటే మెలకువగా ఉండండి. మరి అపవాదైన సాతాను ఏం చేస్తూ ఉంటుందండి? ఎవరిని దేవుడి నుంచి దూరం చేద్దామా అనే ఆలోచన. సాతాను ఆలోచన ముందు నుంచి ఏంటంటే మనుషుల్ని దేవుడి నుంచి దూరం చేయటమే. మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి పాత నిబంధనలో కానీ అయితే కొత్త నిబంధనలో కానీ చాలామంది సాతాను ఏం చేస్తూ ఉంటున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యుల గురించి చెప్పారు. సాతాను మిమ్మల్ని జల్లించేద్దాం అనుకున్నాడు, కానీ మీ కొరకు నేను ఎవరిని వేడుకున్నానని చెప్తాడండి ఆయన? దేవుడిని వేడుకున్నాననే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం స్థిరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలని చెప్పేసి మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుతూ చిరుచున్నాడంటండి. చాలామంది సాతానికి భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి లోబడి సాతాన్ని ఎదిరించిందని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మన స్థిరమైన బుద్ధి కలిగి ఎప్పుడు దేవునిలో ఉండాలి తప్ప మన బుద్ధి ఎప్పుడు మారకూడదండి. ఎందుకంటే చాలామంది శ్రమలో కష్టాలు వచ్చినప్పుడు ఎవరిని ఎక్కువగా వదిలేయడానికి సిద్ధపడతారంటే దేవుడు వదిలేయడానికి సిద్ధపడతా ఉంటారు. కొంతమంది కూడా మనకి ఏంటంటే మనకు కావాల్సిన వారు ఇంట్లో ఉన్నప్పుడు
వాళ్ళ చేత దేవుడు మరి సాతానుడు చెప్పించే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇంతలా నమ్ముకుంటున్నావు నువ్వు, మరి నీకు ఇన్ని బాధలు ఎందుకు, కష్టాలు ఎందుకు, మరి ఆ దేవుడు నీకు ఏం చేశాడని చెప్పేసి మనకు కావాల్సిన వాళ్ళే చెప్పే అవకాశాలు కూడా ఉంటాయండి. అంటే సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎలాగైనా నిన్ను ఎక్కడి నుంచి దూరం చేయాలనుకుంటున్నాడు? దేవుడి నుంచి. ఎందుకంటే బైబిల్ క్లాసు ఉంటుందండి, అందరూ రండి అని చెప్తున్నాం. ఎన్నిసార్లు చెప్తున్నాం? అందరూ వచ్చే వరకు ఎప్పుడు చెప్తానే ఉన్నాం. కానీ సాధారణ ఏం చేస్తున్నాడు అంటే దేవుని సన్నిధానానికి రావడానికి అనేకమైన పనులు ఏర్పాటు చేసుకుని మరి దేవునికి దూరం అవుతున్నారు తప్ప మరి వాక్యానుసారంగా ఎదగాలి, మరి దేవుని భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆలోచన ఎంతమందికి ఉందండి? ఎందుకంటే మా అందరికీ తెలిసిన విషయమే. ఆదివారం ఎన్ని కుర్చీలు వేసినా అన్నీ ఏమవుతాయండి? అన్నీ ఫుల్గా కనిపిస్తాయి. కానీ ఒక్క శుక్రవారం వచ్చినప్పటికి కుర్చీలు ఎలా కనిపిస్తాయి? మెలకుగా ఉండటం అంటే కూడా వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోవటమేనండి. ఎందుకంటే దేవుని కోసం మనం వారంలో ఒక్కరోజు మాత్రమే ఏం చేస్తున్నాం? దేవుడిని ఆరాధిస్తున్నాం. కానీ మరి మిగిలిన రోజుల్లో కూడా మనం ఏం చేయాలంటే దేవునికి మరి సమయాన్ని కేటాయించాలని చెప్పేసి మరి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఆలోచన చేస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మనకి ఏ బుద్ధి కావాలంటండి? స్వస్థ బుద్ధి గలవారై, అంటే మంచి బుద్ధి గలవారై మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంటండి. కొంతమంది మనుషులకి డబ్బులు బట్టి ఏం మారిపోతుందండి? బుద్ధులు మారిపోతూ ఉంటాయి. చాలామంది అంటారు డబ్బు దగ్గర తెలిసిందా ఇటు బుద్ధి అనుకుంటాం. ఏమన్నా అవునా కదా? కొంతమంది పోతే పోయింది డబ్బు, ఇటు బుద్ధి ఏంటో తెలిసింది అనుకుంటాం. కాబట్టి మన బుద్ధి ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధి గలవారై, వాక్య ప్రకారమైనటువంటి మంచి బుద్ధి కావాలండి. దేవుడు మంచి బుద్ధి గలవారిని ఆశీర్వదిస్తాడు తప్ప మరి చెడ్డ బుద్ధి గలవారిని కాదు. మరి దేవుడు ఎరుకో ప్రాంతంలో మరి శపితమైంది ఏది తీసుకోవద్దు అన్నప్పుడు ఆకాను ఏం చేశాడండి? బంగారం మీద ఆశపడ్డాడు. అంటే బుద్ధి ఏమైంది? బంగారం చూసినప్పటికీ మారిపోయింది. ఇప్పుడు గెహాజీ కూడా మరి నయమాన్ బంగారము విలుగల వస్త్రం పట్టుకొచ్చినప్పుడు మరి గెహాజీ బుద్ధి ఏమైందండి? వెనకాల పరిగెట్టిన వెళ్ళి అబద్ధమాడి మరి ఏం చేశాడు? అవి వాల్యుబుల్ అని తెచ్చుకున్నాడు. చివరికి ఏమొచ్చిందండి? కుష్టి వచ్చింది. కాబట్టి మన జీవితంలో మనం దేవునిలో ఉన్నప్పుడు వాక్య ప్రకారమైన బుద్ధి మనకు కావాలి తప్ప లోకపరమైన బుద్ధి వద్దండి. లోక ప్రకారం అంతేముంది? శరీరాశ, నేత్రాశ, జీవబడము. మనం ఒకటి గుర్తించుకోండి ఎప్పుడు, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఇవన్నీ మనం వాడుకోవడమే తప్ప ఇవేం పట్టుకెళ్ళలేము మనం. కానీ మన క్రియలు, మనం చేసే మంచి పనులే మనతో వస్తాయని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ లోకంలో ఈ ఆశలన్నీ ఎప్పుడైతే ఉండకుండా ఉంటాయో ఆ వ్యక్తి పరిపూర్ణంగా ఎవరిలో ఉంటాడండి? దేవునిలో. ఎందుకంటే చాలామందికి దేవునిలోకి వచ్చినప్పటికీ కూడా లోకంలో ఆశ అనేది ఉంటుంది. కానీ మనకేమన్నా కావాలన్నా కూడా ఎవరిని అడగమని ఉందండి? దేవుడిని అడగమని ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి స్వస్థ బుద్ధి గలవారై మరి ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి అని చెప్పేసి మరి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి, మరియు నేను బంధకంలో ఉంచబట్టకు కారణమైన క్రీస్తు మర్మము గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును
వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించిటి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి వాక్యము విషయంలో అందరికి ఏం చెప్తున్నాడండి? ఆయన ప్రార్థించండి అని చెప్తున్నాడు. అంటే దేనికోసం ప్రార్థన చేయాలనే విషయం కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనం ఏం చేయాలంటే అండి, నిలకడగా ఉండి ప్రార్థనలు యందు ఎప్పుడు కూడా నిలకడగా ఉండి ఎలా ఉండాలంటే కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండడి. మనం ఎప్పుడూ ప్రార్థనలో కొనసాగుతూ కూడా దేవునికి ఏం చేయాలంటండి, కృతజ్ఞాస్తుతులు గలవారై మెలకుగా ఉండండి అని చెప్తున్నాడు. ఈనాడు ఎంతమంది దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నారండి? పర్సనల్గా కూడా మనం దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించవచ్చు. భోజనం పెడతాను, లేకపోతే మిక్చర్ ఎత్తాను, స్వీట్ ఎత్తాను కాదండి. చాలామంది కృతజ్ఞకుడు కంటే ఏమనుకుంటారు, మిక్చర్ ఎత్తానో స్వీట్ ఎత్తానో అనుకుంటారు. కృతజ్ఞత కూడిక అంటే చర్చిలో పెట్టుకుని భోజనాలు పెట్టుకుంటేనే కాదు కృతజ్ఞత కూడిక. మనం పర్సనల్గా కూడా మన లైఫ్లో మనం ఏం చేయాలంటండి, కృతజ్ఞాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఇదిగోండి, ఇది దేవుని సన్నిధిలో ఇటు రీతిగా కూర్చుని మనం అందరం చాలా చక్కగా దేవుని వాక్యం వింటున్నాం. దేవుడు మన ప్రాణాలతో ఉంచినందుకు మనం ఏం చేయాలి? దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. అంటే మనం చెల్లిస్తున్నామండి. తండ్రి, ఉదయం నుంచి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచినందుకు నీ కృతజ్ఞాస్తుతులను ఒక మాట చెప్తున్నామండి మన ప్రార్థనలోని. ఇక్కడ దేవుని వాక్యం అయితే చెప్తుంది, మనం ప్రతిరోజు కూడా దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. మరి కొంతమంది అయితే మరి దేవుడిని ఎక్కువ మహింపరచడానికి కూడా మరి ధనం కలిగిన వారు, లేకపోతే దేవునికి అందరికీ భోజనాలు పెట్టుకున్నప్పుడు కూడా కృతజ్ఞాస్తులు చెల్లిస్తారండి. కృతజ్ఞాస్తుతులు అంటే అదొకటే కాదు, కానీ మనం ఏ విధంగా అయినా కూడా దేవుని ఏం చేయొచ్చండి. అంటే ఈనాడు దేవునికి కృతజ్ఞాస్తులు చెప్పేవారు తక్కువైపోయారు. ఎక్కువ ప్రార్థనలు ఏముంటుందండి, అంతా కూడా అడగడమే ఉంటుంది తప్ప మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది లేదు. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. మరియు నేను బంధకంలో ఉంచబడ్డకు కారణమైన క్రీస్తు మర్మము గూర్చిన నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడండి, నేను క్రీస్తు మర్మాన్ని మరి వెల్లడపరచడానికి. అంటే దేవుని సేవకులు అనేక ప్రాంతాలు వెళ్ళి మరి దేవుని గురించి వాక్యం చెప్పాలి అంటే వాళ్ళకి ఏం అవసరం అండి? దేవుని సహాయం ఖచ్చితంగా ఉండాలి. ఒక వ్యక్తి ఇక్కడ వాక్యం నుంచి చెప్తున్నాడు అంటే అది సామాన్యమైన మాటలు కాదండి. దేవుని జ్ఞానం లేకపోతే ఆ వ్యక్తి ఏమి కూడా చేయలేడు. ఆ వ్యక్తికి ఎవరు ఇవ్వాలంటే దేవుడే సహాయం చెయ్యాలి. ఆ సహాయం చెయ్యాలి అంటే మీరు ప్రార్థన చేయండి, ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. అలాగే ఇంకా ఏం చెప్పబడుతుందండి, అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి ఎప్పుడు కూడా మరి క్రీస్తు ప్రేమ అంటే సంఘంలో మరి సంఘస్థులందరి కొరకు ఏం చేయటం అండి, ప్రార్థన చేయటం. చాలామంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మంచాన పడినప్పుడు మనం వెళ్ళి డబ్బులు ఇస్తాం. చాలామంది డబ్బులు ఇస్తే ప్రేమ అనుకుంటారు, లేకపోతే యాపిల్ పళ్ళు దానిమ్మ పళ్ళు అట్టుకెళ్తే ప్రేమ అనుకుంటారు. ఏమన్నా అవునా కాదా? అంతే కదండి. మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు వచ్చిన ప్రతిసారి కేజీలు పట్టుకొస్తాం అనుకోండి, ఫ్రూట్స్ ఏదో ఒకటి, మనం ఏమనుకుంటాం, మేమంటే చాలా ప్రేమ ఎక్కువ అనుకుంటాం. కానీ నీ కోసం చాలామంది చేసేవాళ్ళు ఏముంటారంటే ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అది కూడా ఏం ప్రేమ అండి, క్రీస్తు ప్రేమ అండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మెలకువ ఉండి ఏం చేయాలంటే మరి ప్రార్థన ద్వారా ఎక్కువగా మనం అందరి కొరకు ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఈ మందికి చాలామందికి ఏం లేదంటే మెలకువ అనేది లేదండి. ఎవరన్నా వాక్యం చెప్తుంటే ఏం చెప్తున్నారో వెళ్ళిపోతారు తప్ప అసలు ఏం చెప్తున్నారు, సత్యమా కరెక్టా కాదా మరి ఆలోచించడమే మెలకువ కలిగిన జీవితం. ఎందుకంటే ఈనాడు మరి చాలామంది బోధకులు మరి ఎలా ఉంటున్నారంటే అసలు వాక్యం వచ్చో లేదంటుకోకుండా ఉంటున్నారండి. పేరుకే సేవకులు, కానీ వాక్యం చెప్తుంటే అసలు వాక్యం ఉండట్లేదు. మన యూట్యూబ్లో మామూలుగా ఏదో వీడియో వచ్చిందండి, ఏదో వాక్యం ఏంటని చెప్పేసి చూసినప్పటికీ ఆయన ఏం చెప్తాడంటే వాక్యం ఏం లేదు. ఫస్ట్ రెఫరెన్స్ చెప్పించాడు, ఇప్పుడు నా రెఫరెన్స్ కూడా చదవట్లేదు. చివరి వరకు ఏంటంటే ఒక స్టోరీ చెప్పాడు ఆయన, అది బైబిల్లోది కాదు, ఆయన జీవితంలో జరిగింది.
అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే అంటే బుర్ర కథ చెప్పుకున్నట్టు వాళ్ళ జీవితాల గురించి చెప్పుకుంటున్నారు కానీ మరి సత్యమైన దేవుని వాక్యాన్ని ఎవరు కూడా తెలియజేయట్లేదండి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా మన క్రైస్తవ జీవితంలో ఆలోచన చేయవలసింది ఏంటంటే మన ఆత్మకి సరైన ఆహారాన్ని మనం తీసుకుంటున్నామా లేదా, మరి విన్న వాక్య ప్రకారం జీవిస్తున్నామా లేదనేది. ఎందుకంటే ఎప్పుడు కూడా నువ్వు వాక్యం విన్న తర్వాత వాక్య ప్రకారం జీవించినప్పుడు నీ క్రియలు చెప్పినా నీ విధానం చెప్పినా దేవుడే నేను దీవిస్తాడు. కానీ మనం ఎక్కువ ఏం చేస్తామంటే చేసే తప్పు అంటే ఆడు వాక్య ప్రకారం లేడండి, ఆడెప్పుడు గొడవ పెట్టుకుంటున్నాడండి, ఆడెప్పుడు ఇది మనకు అనవసరం అండి. నీ జీవితం ఎప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు సరి చేసుకున్న తర్వాత దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు వాక్యం ద్వారా మరి బుద్ధి చెప్పమంటున్నాడు, అలా హెచ్చరించమంటున్నాడు. మరి బలహీనలకు ఏం చేయమంటున్నాడు? వాక్యం ద్వారా బలపరచండి అని చెప్తున్నాడు. కాబట్టి మనం మెలకువ కలిగి ఉన్నామా లేదనేది